జిల్లా పులివెందుల పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పులివెందులలోని వైఎస్ఆర్ ఆడిటోరియంలో ఎంపీ అవినాష్ రెడ్డి కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ తప్పటు హామీలిచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఎన్నో ఇబ్బందులు పెట్టినా ఆనాడు 16 నెలలు జైల్లో ఉండి ఒడిదుడుకులు ఎదుర్కొని వైఎస్ఆర్ టూపీని స్థాపించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన సత్తా ఏంటో ప్రజలకు చూపించారని అన్నారు. 2024లో తప్పుడు హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయలేక తమ నాయకుడిపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. అయితే ప్రజలు అన్ని గమనిస్తున్నారని, మళ్లీ 2029లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఎంపీ అవినాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్ను ఇష్టపడే ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా, ఇతర దేశాల్లో కూడా జగనన్న పుట్టినరోజును ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నాయకత్వానికి నిలువెత్తు రూపం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఆరంగేట్రం నుంచి ఇవాళ వరకు ఆయన జర్నీ చూస్తే ఎవరికైనా కూడా జీవితంలో ఇన్స్పిరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు, ఏ రకంగా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కలిసి ఆయనను అణిచివేసేందుకు 16 మాసాల పాటు ఏ రకంగా జైల్లో పెట్టారు, ఆయనను పూర్తిగా రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేయాలని చెప్పి ఆనాడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై ఏ రకంగా చేశాయో అందరూ చూశారు. ఆ తర్వాత జైలు బయటకు వచ్చిన తర్వాత 2014 ఎన్నికల్లో 67 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో తన సత్తా చాటడము, తర్వాత కష్టపడి పనిచేశాడు. ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసి తిరుగులేని మెజార్టీతో ముఖ్యమంత్రి అయ్యారు. అంటే జీవితంలో కష్టపడి సాధించడం అనేది ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఒక ఇన్స్పిరేషన్. సొంత పార్టీ పెట్టి కష్టపడి సాధించారు. సో ఇవాళ కూడా మొన్న 2024 ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వము, కూటమి నాయకులు, కూటమి పార్టీలు ఎన్నో వాగ్దానాలు ఇచ్చినారు. ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తన క్రెడిబిలిటీని నమ్ముకోడు. తన క్రెడిబిలిటీని పోగొట్టుకునే పని ఎప్పుడు చేయరు జగన్మోహన్ రెడ్డి గారు. తన క్రెడిబిలిటీ పోగొట్టుకోడు కాబట్టి ఆయన ఏమి చేయగలదో అదే చెప్పాడు. కూటమి నాయకులు మాత్రం ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చినారు. అంటే ఆకాశాన్ని నేలకు తీసుకొస్తామన్నట్టుగా హామీలు ఇచ్చారు కూటమి నాయకులు. సో ఇవన్నీ చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన దాదాపు 20 మాసాల్లో వాళ్ళ పనితీరు ఎలా ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యతతో మళ్ళా ఈ రాష్ట్రంలో కార్యకర్తలు, ప్రజల ఆశీస్సులతో, దీవెనలతో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, జగనన్నను అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. జై జగనన్న.